దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ ఆనుకొని ఈ ల్యాండ్‌కు దగ్గరలో సినిమా హీరోలు కొన్నారు. మరియు రాజకీయ నాయకులు కొన్నారు. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. నేను చెప్పేది మీరు వినొద్దు. ఈ ల్యాండ్ ఓనర్ ఏం మాట్లాడుతున్నారో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఎన్‌హెచ్ 560కి ఈ ల్యాండ్ ఆనుకొని ఉన్నది. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. మనము ఈ ల్యాండ్‌లో హాస్పిటల్స్ కట్టొచ్చు, కాలేజీ కట్టొచ్చు, స్కూల్స్ కట్టొచ్చు, పెట్రోల్ బంకులు కట్టొచ్చు, రెస్టారెంట్ కట్టొచ్చు, హోటల్స్ కట్టొచ్చు. ఎవ్రీథింగ్ ఎనీ బిజినెస్ చేయొచ్చండి. ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ల్యాండ్ ఓనర్ లైన్‌లో ఉన్నారు సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. దయచేసి మీరు జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ కొంటాను, నేను ఈ ల్యాండ్ చూశాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్కు దగ్గరలో సినిమా హీరోలు కొన్నారు, రాజకీయ నాయకులు కొన్నారు. సో పెద్ద వాళ్ళు ఈ ల్యాండ్లో కొని ఉన్నారు. ల్యాండ్ ఓనర్ ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి, నేను చెప్పేది మీరే వినొద్దు. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ ఫ్రెండ్స్కి 10 మందికి షేర్ చేయండి. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్లకు, మీకు, మీ కుటుంబం సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్లకు ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబం సభ్యులకు ధన్యవాదం తెలుపుకుంటున్నాను. ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో పూర్తిగా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సత్యబాబు గారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నానండి సార్. మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవునండి. మీరేనా ల్యాండ్ ఓనర్ సార్? నేనేనండి. మా అందరూ మా అమ్మాయి ఉన్నారు, మా ఇద్దరు మాట. ఓకే, మీరు, మీ పాప? అవునండి. మీ కూతురు? అవునండి. ఓకే, ఎన్ని ఎకరాల ల్యాండ్ మొత్తం ఇది? 1.5 ఎకరం అండి, 1.5 ఎకరం అండి. 1 ఎకరా 50 సెంట్లు? అవునండి. ఈ 1 ఎకరా 50 సెంట్లు ఒకటే బిట్ ఉందా లేదా విడివిడిగా ఉందా? ఒకటే బిట్ అండి అది. ఈ ఎకరా 50 సెంట్లు ఒకటే బిట్ అండి. మీ పాస్ పుస్తకాలు ఉన్నాయి దీనికి? పాస్ పుస్తకం ఆన్లైన్ లో ఉంది, అన్ని దాని తెనవన్లు అన్ని ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు మీ పేరుతోటి, మీ పాప పేరుతో, ఇద్దరు పేరుతో ఉంది? ఇద్దరు పేరుతో ఉందండి. ఓకే, అంటే చెరి 75 సెంట్లు ఉందా? కాదు సార్, అమ్మాయి ఎకరం 3 సెంట్లు, నాకు 48 సెంట్లు సార్. ఓకే, ఎకరా 3 సెంట్లు పాప పేరుతో ఉంది, మిగతా ల్యాండ్ మీ పేరుతో ఉంది? నా పేరుతో ఉందండి. ఓకే, వెరీ గుడ్ సత్యబాబు గారు. ఇంకొకటి, ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్లు లేవు సార్. బోర్లు అయితే ఏం లేదు. కరెంట్ ఉందా? కరెంట్ కూడా లేదు. కరెంట్ కూడా ఉంది. కరెంట్ ఎలాగంటే నా వాటాకు వచ్చిన దాంట్లోంచి వేరే వాటాలో ఉంది బోరు, దీన్ని నీరు వస్తుంది. అది నేను అయితే దీన్ని లేఅవుట్ చేసిన గురించి, మట్టిక ప్రదేశం గురించి బోరు పంట పెట్టడానికి వీలు పడుతుంది. అందులో ఏంటంటే లెవెల్ చేస్తే కదా మెరగ చేస్తాం దాన్ని. అమ్మాయి దానికి నీరు ఎక్కదండి, బోరు నీరు ఎక్కదు. ఇంకా దాని బోరు పనిలేదండి. ఇంకా దాని బోర్ సెపరేట్ తీస్తాం మట్టి కరెంట్ తీస్తాం. ఓకే, అదే అండి. ఇప్పుడు బోర్ వేస్తే వాటర్ పడతాయా? వాటర్ పడతాయి సార్. ఎన్ని అడుగులు పడతాయి వాటర్?
వాటర్ వచ్చి 4 ఇంచ్ వస్తారు. అది 4 ఇంచులు వస్తాయా వాటర్? 4 ఇంచ్ వస్తాయండి. 150 అడుగుల నుంచి 250 అడుగులు మీకు బోరు కంపల్సరీ 4 ఇంచ్ వస్తాయి వాటర్. ఓకే, 4 ఇంచుల వాటర్ వస్తాయి. 150 నుంచి 250 వాటర్ పడతాయి. పడతాయండి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారా, మీ పితరాజితమా? మా నాన్నగారు కొన్నారండి. మా నాన్నగారు మాకు వచ్చిందండి. ఓకే, మీ నాన్నగారు కొన్నారు, మీ నాన్నగారి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చేయించుకున్నామండి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్? రెడ్ సాయిల్ అండి ఇది. ఫుల్ రెడ్ లేదా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? ఫుల్ రెడ్ కదండి, అలాగే ఫుల్ బ్లాక్ కాదు, రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది అనుకోండి. మిక్స్ ఉంటదండి. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా? లేదండి. చుట్టూ ఫెన్సింగ్, టోటల్ మొత్తం ప్రజెంట్ అయితే ప్లెయిన్ ల్యాండ్. ప్లేన్ ల్యాండ్ అండి. ఓకే, ఈ ల్యాండ్ ఈ ఎకరా 50 సెంట్లు రాళ్ళు, రప్పలు, గుంటలు అలాంటి ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, ప్లెయిన్ అండి, ఫుల్ ప్లెయిన్ సాఫ్గా ఉంటదండి. NH-16 రోడ్డుకి సమానంగా ఉంటదండి అది. ఓకే, ఇప్పుడు అది ఓకే సార్, అది ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఈ రాళ్ళు, రప్పలు అయితే ల్యాండ్లో ఇటువంటిది ఏమీ లేదు. ఏం లేవండి. ఈ ఎకరా 50 సెంట్లు టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్. ప్లెయిన్ ల్యాండ్ అండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ NH-16 16 అవునండి. 16 NH-60 ఆనుకొని వస్తుంది ఈ ల్యాండ్. ఆనుకుని ఉంటదండి. ఆనుకొని వస్తారైతే సెకండ్ బిట్ ఎట్లా వస్తుందా? లేదండి, ఆనుకుని ఉంటదండి. రోడ్ ఫేసింగ్ అండి ఇది. ఓకే, హైవే ఫేసింగ్. హైవే ఫేసింగ్ అండి. ఓకే, ఇప్పుడు మన ల్యాండ్ కానించి ఆ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి డెవలప్మెంట్ చేసి? పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ మన దాని సేమ్ సర్వే నెంబర్ లో పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. పెద్ద బంక్ ఒకటి పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రజెంట్. అవుతుందండి. ఎకరం మేరలో కడతారండి బంక్. ఇది మన దాని సైడ్ చేసి మన ఇదే సర్వే నెంబర్ లోనే కడతారండి. ఓకే, మన ల్యాండ్ కి దానికి ఎన్ని అడుగుల దూరం ఉంటది? మనకి అలాగే ప్రహరీ కూడా అడ్డండి అంతే. ఒక ప్రహరీ కూడా అడ్డు అంతే. ఒక పారి కూడా అంతేనా? అంతేనండి. ఓకే, ఒకటి. ఇంకా ఇప్పుడు సరే, ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది ఆ ఏరియాలో? ఈ ఏరియాలో దీనికి ముందు ఆపోజిట్ రోడ్డు అవతల పక్క ఒక బంక్ ఉందండి. దీనికి ఆపోజిట్ లో ఆ పెట్రోల్ బంక్ ఒకటి ఉంది. ఈ పక్క రెండు పక్కల బంకులు ఉన్నాయి. దీనికి ఎదురుగా ఉంది, పక్కన ఉంది. ఇప్పుడు మటుకు మన ల్యాండ్ కరెక్ట్గా ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఉంది. ఉందండి. అవునండి. ఓకే, ఇప్పుడు మన ల్యాండ్ పక్కన ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చేస్తానండి. ఓకే, అక్కడ రెస్టారెంట్లు, హోటల్స్ ఏమేమి ఉన్నాయి? రెస్టారెంట్ ఆపోజిట్ బంక్ పక్కన ఒక రెస్టారెంట్ ఉందండి. ఓకే, మన ఆపోజిట్ పెట్రోల్ బంక్ పక్కన రెస్టారెంట్ ఒకటి ఉంది. పక్కన ఉంది రెస్టారెంట్. రెండు రెస్టారెంట్ ఉన్నాయండి ఆ పక్కనే. ఓకే, ఇప్పుడు సత్యబాబు గారు, మన ల్యాండ్ కి ఈ ల్యాండ్ ఉదాహరణకి మనం ఎవరైనా కొంటే అక్కడ ఏమేమి చేయొచ్చు? ఇక్కడ చేయడానికి, బిజినెస్ చేయడానికి అంటే ఇప్పుడు అంత ఏరియా అంతా కూడా ఇప్పుడు కమర్షియల్ అయిపోయిందండి. ఇప్పుడు క్రితం పంట పొలాలే కానీ ఇప్పుడు అంతా కమర్షియల్ చేసి ఈ పెట్రోల్ బంకులు, కళ్యాణ మండపాలు, స్కూల్స్, కాలేజీలు వాటికి వచ్చేస్తున్నారండి ఎక్కువ. స్కూల్స్ అంటే ఆ ఏరియాలో స్కూల్ కట్టొచ్చు, కాలేజ్ కట్టొచ్చు, హోటల్స్ కట్టొచ్చు, పెట్రోల్ బంక్ పెట్టొచ్చు. ఎవ్రీథింగ్ ఏదైనా కానీ కమర్షియల్ అయిపోయింది. ఒకప్పుడు మటుకు అంత వ్యవసాయ భూమే కానీ అంత అగ్రికల్చర్ ఒకప్పుడు అన్ని అగ్రికల్చర్ ల్యాండ్, ఇప్పుడు మటుకు అన్ని కమర్షియల్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు మన ల్యాండ్ ఈ ల్యాండ్ కానించి ఏ సిటీల దగ్గర వస్తుంటాయి? సిటీలు రాజమండ్రి 38 కిలోమీటర్లు సార్ ఇది. రాజమండ్రి 38 కిలోమీటర్లు. అవునండి. ఓకే, నెక్స్ట్ కాకినాడకి 30 కిలోమీటర్లు అండి. కాకినాడకి 30. నెక్స్ట్ నెక్స్ట్ ఇలాగా అన్నవరం 30 కిలోమీటర్లు అండి. అన్నవరం 30 కిలోమీటర్ వస్తుంది. అవునండి. నెక్స్ట్ ఇలాగా విశాఖపట్నం 150 కిలోమీటర్లు అండి. విశాఖపట్నానికి 150 కిలోమీటర్లు. అవునండి. నెక్స్ట్ విజయవాడకి 200 కిలోమీటర్లు అండి. విజయవాడకి 200 కిలోమీటర్ వస్తుంది. అవునండి. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ టోటల్ గా అది ఇప్పుడు ఇంకా దగ్గరలో ఇంకా ఏమైనా సిటీలు? ఇప్పుడు రాజమండ్రి 30 అన్నారు కదా, కాకినాడ 30 అన్నారు, అన్నవరం అన్నారు కదా. జగ్గంపేట దగ్గరలో మున్సిపాలిటీ అవుతుందండి. జగ్గంపేట అనే సిటీ జరుగుతుంది. ఒక చిన్న విలేజ్ నుంచి అది సిటీ అయిందండి అది. ఓకే, ఆ జగ్గంపేట ఎన్ని కిలోమీటర్ వస్తుంది మన ల్యాండ్ కి? జగ్గంపేటకి 3 కిలోమీటర్లు అండి. ఓకే, అది మున్సిపాలిటీ అవుతుంది. అవుతుందండి. ఓకే, ఎన్ని రోజులు చేయొచ్చు ఆ మున్సిపాలిటీ? ఆల్రెడీ అది 4 రోడ్లు జంక్షన్ అండి. అది రోడ్డు అది ఇలాగ NH-16 రోడ్ ని కట్టుకుని ఇలా కాకినాడకి ఇలాగా మారేడుమిల్లి వెళ్ళడానికి ఇలాగా గోకరం ఇలాగా అదే ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోతుంది కదా రోడ్. అది MP ఆ రోడ్డు క్రాస్ అవుతుంది ఇది ఆ సిటీ నుంచి. ఓకే, ఓకే. అది రోడ్డు హైవే అయితే కలకత్తా మెడ్రాస్ రోడ్ ఇది యాక్చువల్ గా అయితే. ఈ జగ్గిపేట ఏంటంటే ఇలాగ కాకినాడ నుంచి ఇలా మనం ఇలాగా మధ్యప్రదేశ్ కి రోడ్డు వేస్తానండి ఈ సిటీ జగ్గిపేట మీదుగా. ఓకే, అదండి. ఓకే, ఓకే, ఓకే. సో టోటల్ గా అయితే ఇంకొకసారి చెప్పండి సార్, రాజమండ్రి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 39 అండి. 39. కాకినాడ 35 అండి. అన్నవరము 34 అండి. 34. వైజాగ్ 150 కిలోమీటర్లు. వైజాగ్ 150. విజయవాడ 200 అండి. ఓకే, ఇప్పుడు జగ్గంపేట 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు అండి. జగ్గంపేట
ఓకే, వెరీ గుడ్. ఇక్కడ నుంచి సామర్లకోట అయితే 18 కిలోమీటర్లు అండి, రైల్వే స్టేషన్ సామర్లకోట. ఓకే, సామర్లకోట అయితే 18 కిలోమీటర్ వస్తుంది. అవునండి, అవునండి, సామర్లకోట 18 కిలోమీటర్ వస్తుంది. అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు అక్కడ మనము కాలేజ్ పెట్టుకోవచ్చు, హోటల్ పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఓకే, స్కూల్ పెట్టవచ్చు, అవునండి, రెస్టారెంట్లు, హోటల్స్, అవునండి, ఏదన్నా చిన్న చిన్న కంపెనీలు, పెట్టుకోవచ్చండి. ఎవ్రీథింగ్, ఏదైనా పైపుల ఫ్యాక్టరీలు, పెట్టుకోవచ్చండి. పైపుల ఫ్యాక్టరీలు అవునండి, అవును. పెట్టొచ్చు. ఓకే, ఏదైనా కానీ కమర్షియల్ గా మనం పెట్టొచ్చు అక్కడ. పెట్టొచ్చండి. లేదు అనుకుంటే వ్యవసాయం చేసుకుంటాను అనుకుంటే అట్లా చేసుకోవచ్చు. అంటే వ్యవసాయం చేసుకుంటాం కంటే ఏం లేదండి, వ్యవసాయం బాగా పండుద్దండి. కానీ ఏంటంటే దానికి ఈ రేటు మీద దానికి గిట్టుబాటు అవుతుంది కదండి వీళ్ళకి, కొనుక్కున్న వాళ్ళు. కరెక్టే సార్. కొంతమంది డబ్బున్నోళ్ళు ఉంటారు సార్, కోటేశ్వర్లు. వాళ్ళు ఏం అవునండి. చేస్తారంటే ఆ, ల్యాండ్ కొని ఆడ పెట్టుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఎందుకు చెప్పకూడదు, కొన్ని వేల కోట్లు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. అవునండి, ఆ అవునండి. ఆ డబ్బులను వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కుంటే వాళ్ళకి కాకపోయినా వాళ్ళ పిల్లలకు, వాళ్ళ మనవలకు, ఎవరికో పనికి వస్తాయి కదా. అవునండి, అలాగే మన ల్యాండ్ ఆపోజిట్ సైడ్ కొన్నారండి, ఎవరో డాక్టర్ గారు కొన్నారు. ఒక 5 ఎకరాలు కొన్నారు. ఆ ఆయన 1.6 మీద 10 ఏళ్ళ క్రితం కొన్నారండి. 1.65 అంత కొన్నారు వాళ్ళు. ఓకే, అందులో ఆయన ఏం చేయాలంటే బోర్ వేసుకుని ఉంటే ఒక మన పెంట్ హౌస్ వేసుకుని ఉన్నాడు. ఆయన వచ్చి అప్పుడు వారం చూసిపోతాడు. 2 మనుషులు పడేయండి పొలం ఓకే. చూసుకుంటూ ఉండడానికి. ఉమ్, అలాగా కృష్ణవంశీ ఒక అతను సినీ డైరెక్టర్, అతను కూడా కొన్నాడు. ఉమ్. అతను హాలీవుడ్ కొన్నాడు ఈ దగ్గరలో. సినిమా హీరో ఆలీ. అక్కడ ఆలి కూడా కొన్నాడు ఇక్కడ ఒక్క దగ్గరలో. నిమిషం, అది స్లోగా చెప్పండి. సినిమా హీరో ఆలీ కొన్నారు, నెక్స్ట్ కొన్నాడు. ఇంకెవరెవరు కొన్నారు? కృష్ణవంశీని ఒక ఆయన డైరెక్ట్ చేసేది, ఆయన కూడా కొన్నాడండి దగ్గరలో. కృష్ణవంశీ గారు కొన్నారు. మన సైడ్ కి ఇంచుమించుగా ఒక 6 కిలోమీటర్ ఉంటుంది. 6 కిలోమీటర్ దూరంలో ఆయన వయసు అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కోడూరు రంగారావు ఇండస్ట్రీ ఇచ్చిన ఆయనకు 50 ఎకరాలు ఉందండి. ఆయన కొన్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్. అక్కడ మెడికల్ కాలేజ్ కి అది ప్రిపేర్ చేస్తాను అక్కడ. మెడికల్ కాలేజ్ చూస్తానండి అది, ఆ సైట్ ని. మన దాని పక్కనండి అది కూడా. అదే. ఓకే, నెక్స్ట్ సార్. ఇంకా సార్ ఇంకా చెప్పడానికి ఇంకా అంతే కదా, పెద్ద పెద్ద వచ్చి కొనుక్కున్నారండి, కొనుక్కుని ఉంచుకున్నారండి. అలా పొలాలు కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది నేను అదే సార్ గురువు గారు ఇందా చెప్పాను, సత్యబాబు గారు. అవునండి, అవును. వేల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు ఇంట్లో పెట్టుకోలే, ఇంకా బీరువాలు పెట్టుకోగా డబ్బు అవునండి, అవును. కొనుక్కునే స్థలమో, పొలమో, ఇల్లు కొనిపెట్టుకుంటే వాళ్ళ పిల్లలకు, వాళ్ళ మనవళ్ళకి ఎవరు పనికి వస్తుంటుంది అది. అవునండి, అవునండి. సో అందువల్ల ఏంటంటే కొంతమంది వ్యవసాయంతో కొంటారు, కొంతమంది కమర్షియల్ ల్యాండ్ కొంటారు. రకరకాల వాళ్ళ అంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. అవునండి, అవును. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు? 2 లాక్ అదే 2,50,000 చెప్తున్నారు సార్. 50 లాక్ చెప్తున్నారండి. 2.5 కోట్లు చెప్తున్నారండి. ఒక ఎకరం 2,50,00,000 మీరు చెప్తున్నారు. అవునండి. ఓకే, వెరీ గుడ్. ఒక ఎకరం 2,50,00,000 ఫైనల్ రేటా, నెగోషియబుల్ ఉంటుందా? నెగిషిబుల్ ఉంటదండి. నెగోషియబుల్ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉండదండి, కొద్దిగా ఉంటది నెగిషిబుల్. ఆ, అంటే ఆల్రెడీ ఇది 2,20,00,000 అడిగారండి ఇది. ఓకే. 6 మంత్స్ బ్యాక్ ఆ, వీళ్ళు ఏంటంటే 240 అడిగారండి. 240 మంది 240 ఇవ్వకుండా పార్టీ ఏం చేయడం, వాళ్ళని చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయి రాలేదు ఇంకా. ఇంకా వీళ్ళు అలాగే ఉండిపోవడం వల్ల మధ్యన నేను కూడా ఏం చేయాలంటే వేరే వ్యక్తికి చెప్పడం వల్ల వాళ్ళు చేసిన పని మాట ఇది. ఓకే. మా చిన్న గారు, మా పెద్ద గారు పిల్లలు జాగ్రత్త పెడితే వాడి ద్వారా వచ్చింది బేరం, అది 240 వచ్చింది. మిస్ అయిందండి, జస్ట్ మిస్ అయింది ఇది. ఓకే, అదండి. ఓకే. టోటల్ గా ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? ఇది కాకినాడ జిల్లా వస్తుంది. కాకినాడ జిల్లా వస్తుంది. ఈ ల్యాండ్ ఏ మండలం కింద వస్తుంది? కిర్లంపూడి మండలం వస్తుంది. ఏ మండలం అండి? కిర్లంపూడి అండి, కిర్లంపూడి. కిర్లంపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది? బూరుగుపూడి అండి దీని పేరు. ఏం పేరండి? బూరుగుపూడి. బూనుగుపూడి. BURUGUPUDI. బూనుగుపూడి విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్. అవునండి. ఓకే, వెరీ గుడ్. ఒకసారి నాకు నేను ఫోన్ కట్ చేసిన తర్వాత మీరు నాకు పాస్బుక్ పంపించండి. ఓకేనా? ఒకటి ఎకరం వచ్చేలోపు 2,50,00,000 చెప్తున్నారు. అవునండి. సో కూర్చుంటే సరే, అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు? 3 మంత్స్ టైం ఇస్తాం సార్. 3 నెలలు టైం ఇస్తారు. ఇస్తాం సార్ 3 మంత్స్. ఓకే, ఇది వరకు మీరు మంచి పార్టీ ఏదో ఒక నెల ఎక్స్ట్రా ఇవ్వచ్చండి. ఏమండి, మా దగ్గర కొనే వాళ్ళు మొత్తం మంచి వాళ్ళే. అదండి. మీరు నా వీడియోస్ ఎన్నో చూసుంటారు. అవునండి, అన్ని చూస్తాను సార్. నేను టైం వేస్ట్ చేసుకొని ఒకరిని టైం వేస్ట్ చేయనివ్వను. నేను బిజినెస్ మ్యాన్ ని, బిజీ మ్యాన్ ని. అలాంటి వ్యక్తులు నా దగ్గరికి రానివ్వను కూడా. ఓకేనా? ఇప్పుడు 3 నెలలు టైం ఇస్తారు 1/4 కట్టిన తర్వాత. అంతేనా? అవునండి. కూర్చుంటే ఇంకో నెల అటు ఇటుగా కల్పిస్తారు. అవునండి. మనకి వాళ్ళకి అండర్స్టాండ్ అయితే. అవును సార్. ఓకే, సత్యబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్.